హాయ్ అందరికీ. చాలామంది విజయం గురించి మాట్లాడుతారు. ఎలా గెలవాలి అని అడుగుతారు. కానీ ఒక ప్రశ్న మాత్రం ఎవ్వరూ అడగరు. నేను ఏం వదిలేయాలి అని. జీవితం ఒక నిజం చెబుతుంది. విజయం పొందేది కాదు, త్యాగం చేసిన వాడికే దొరుకుతుంది. ఈ వీడియోలో విజయం ఎలా రావాలి అన్నది కాదు, విజయం రావాలి అంటే ఏమేమి త్యాగం చేయాలో మాట్లాడుకుందాం. ఇది వినడానికి సులువు కాదు, కానీ అర్థం చేసుకుంటే జీవితం మారుతుంది. విజయం గురించి మనం చేసే పెద్ద పొరపాటు. మనసంతా విజయం అంటే ఏదో సుఖంగా దొరికే బహుమతి అనుకుంటాం. కానీ జీవితం చెబుతుంది, విజయం అనేది త్యాగానికిచ్చే ప్రతిఫలం. ఏమీ వదలకుండా ఏదైనా పొందాలి అనుకోవడం చాలా తప్పు. త్యాగం అంటే నిజంగా ఏమిటి? త్యాగం అంటే బాధపడడం కాదు. త్యాగం అంటే నీ భవిష్యత్తు కోసం నీ వర్తమానాన్ని నియంత్రించటం. ఈ తేడా అర్థం కాని వాళ్ళు ఎప్పుడూ ముందుకు వెళ్ళలేరు. అందరూ విజయం కోరుకుంటారు, త్యాగం కాదు. విజయం అందరికీ కావాలి, కానీ నిద్ర తక్కువ చేయాలంటే వద్దు, సౌకర్యం వదలాలంటే వద్దు, స్నేహం తగ్గాలంటే వద్దు. అలా అయితే విజయం కూడా వద్దు. జీవితం లావాదేవీ. సౌకర్యాన్ని వదిలేయాల్సిన సత్యం. సౌకర్యం ఉన్న చోట వికాసం ఉండదు. సౌకర్యం మనిషిని నిలిపివేస్తుంది. విజయం అసౌకర్యంలోనే పుడుతుంది. సమయం మొదటి త్యాగం. నీ సమయం నీ జీవితమే. అర్థం లేని చోట సమయం ఖర్చు చేస్తే జీవితం ఖర్చవుతుంది. విజయం కావాలంటే సమయాన్ని కత్తిరించాలి. ఆనందాన్ని వాయిదా వేయడం. ఇప్పుడే ఆనందం కావాలా, లేక తర్వాత శాంతి కావాలా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పగలిగిన వాడే ముందుకు వెళ్తారు. సంబంధాలు కూడా త్యాగమే. ప్రతి సంబంధం నీ ఎదుగుదలకి సరిపోదు. కొంతమంది మనుషులు నీ సౌకర్యానికి స్నేహితులు, నీ భవిష్యత్కి కాదు. వాళ్ళను వదిలేయడమే త్యాగము. అలవాట్లను చంపాల్సిన దశ. చాలామంది శత్రువులు బయట కాదు, అలవాట్లలో ఉంటారు. ఆలస్యం, సోమరితనం, భయాలు, ఇవన్నీ త్యాగం చేయాల్సిందే. ఒంటరితనం పెద్ద త్యాగం. విజయ మార్గం ఎప్పుడూ గుంపులో ఉండదు, ఒంటరిగా నడవాలి. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఇది చాలా కష్టం అన్నా తప్పదు. నువ్వు పెద్ద త్యాగం చేసి నువ్వు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి. ఫలితం కనిపించని రోజులు. ఎంత చేసినా ఫలితం కనిపించని రోజులు వస్తాయి. అప్పుడు కూడా ఆగకుండా ఉండడం అతిపెద్ద త్యాగం. అక్కడే చాలామంది ఆగిపోతారు. అప్పుడు మన జర్నీ స్టాప్ అయిపోతుంది. మనకి ఎంత కష్టం వచ్చినా మనం అనుకున్న పనిని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. ప్రశంసల ఆశ వదిలేయడం. నువ్వు చేస్తున్న పనికి ఎవ్వరూ చప్పట్లు కొట్టరు. నిందలు వస్తాయి, నవ్వుతారు అందరూ. వాటినన్నిటినీ భరించడం కూడా త్యాగం. నువ్వు అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు ఎవరేమనుకున్నా నువ్వు చేస్తున్నది కరెక్ట్ అయితే ఎవరినీ పట్టించుకోవద్దు. విజయం ఒకరోజు వస్తుంది, కానీ త్యాగం ప్రతిరోజు చెయ్యాలి. విజయం కనిపిస్తుంది, త్యాగం కనిపించదు. అందుకే విజయం అందరికీ కావాలి, త్యాగం కొద్దిమందికే సాధ్యం. ఈరోజు నీతో నువ్వు ఒక్క ప్రశ్న అడుగు. నేను ఏం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను? ఆ సమాధానమే నీ విజయం ఎంత దూరంలో ఉందో చెబుతుంది. విజయం కాదు, త్యాగమే మార్గము. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.